ఎస్ డాట్ సరస్వతి గైస్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క చిన్న మూవీ ఏదైతే సెన్సర్ కి పోతుందో దాని టైటిల్ మాత్రం చేంజ్ చేయాల్సి వస్తుంది. అది ఎందుకు చేంజ్ చేస్తున్నారో మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంతకు ముందు ఈ టైటిల్ సరస్వతి అని ఉండే, ఇప్పుడు ఎస్ డాట్ సరస్వతి అయింది. గైస్, నేను మాట్లాడుతుంది ఎస్ డాట్ సరస్వతి. ఈ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ మన వరలక్ష్మి, రావు రమేష్ అండ్ ప్రియమణి గారు. సో గైస్, ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక మదర్ అండ్ చైల్డ్ మధ్యలో జరిగే ఇమోషనల్ డ్రామా. ఈ ఇమోషనల్ డ్రామా వీళ్ళ మధ్యలో ఎలా కోర్ట్ సీన్స్ కి లీడ్ అవుతుంది అనేది కథా కథనం. గైస్, ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే వరలక్ష్మి గారి పర్ఫార్మెన్స్ అసలు టెరిఫిక్ అంటే టెరిఫిక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. తను చేసిన ఇమోషనల్ సీన్స్ లో ఖచ్చితంగా అందరినీ కంటతడి పెడుతుంది. సూపర్ అంటే సూపర్ గా పర్ఫామ్ చేసింది. న్యాచురల్ గా ఎలా అయితే ఒక మదర్ ఉంటుందో ఆ విధానంగా టెరిఫిక్ అంటే టెరిఫిక్ గా పర్ఫామ్ చేసింది. అట్ ద సేమ్ టైం మన ప్రియమణి కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ మెయిన్ గా చెప్పాలంటే మన రావు రమేష్ జడ్జ్ క్యారెక్టర్ లో మాత్రం అవుట్ స్టాండింగ్. ఆయన గురించి ఎంత తక్కువ చెప్తే మనం ఎంత చెప్పినా తక్కువనే అని క్లియర్ కట్ గా తెలుసు, కానీ సూపర్, అసలు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఆయన ఒక పెద్ద అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్, మన అందరికీ తెలిసిందే రావు రమేష్ గారు గురించి. ఇక సినిమా విషయానికి వస్తే స్లోగా బిల్డప్ అయి మదర్ అండ్ చైల్డ్ మధ్యలో జరిగే ఇమోషనల్ సీన్స్ ఎస్పెషల్లీ టెరిఫిక్ అంటే టెరిఫిక్ గా చేశారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే వస్తుందో అది మాత్రం సాలిడ్ అంటే సాలిడ్ ఇమోషనల్ డ్రామాతో ఉంటుంది. సూపర్ గా తీసుకొచ్చారు ఆ ఇమోషనల్ ట్విస్ట్ ని మాత్రం. అండ్ ఎస్పెషల్లీ ఈ కోర్ట్ సీన్స్ ప్లస్ ఆ ఇమోషనల్ సీన్స్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాత్రం చాలా గట్టి చెప్పాలి. ఎందుకంటే మన ఎస్ఎస్ తమన్ కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అవుట్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. కొన్ని సీన్స్ ని మాత్రం చాలా అంటే ఆ ఇమోషనల్ సీన్స్ ని చాలా అంటే చాలా ఎలివేట్ చేశాడు. గైస్, ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది సినిమా. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద సెకండ్ హాఫ్ వచ్చేస్తే మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ కోర్ట్ సీన్స్. రావు రమేష్ గారు అయితే టెరిఫిక్ అంటే టెరిఫిక్ పర్ఫార్మెన్స్. అట్ ద సేమ్ టైం అక్కడ మళ్ళీ తను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ ని మాత్రం డబుల్ ట్రిపుల్ గా ఎలివేట్ చేశాయి. అండ్ మెయిన్ థింగ్ ఏందొచ్చేస్తే ఒక క్యారెక్టర్, ఒక హీరో క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో, అది హైలైట్ ఆఫ్ ద మూవీ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. నేను ఎవరు అనేది రివీల్ చేయను. గైస్, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. అసలు ఆ ఇమోషనల్ సీన్స్, కోర్ట్ రూమ్ డ్రామా గానీ, ఒక 8 minutes ది ఒక సీక్వెన్స్ ఉంటది, అది మాత్రం అవుట్ అండ్ అవుట్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. సూపర్ అంటే సూపర్ గా తీశారు ఆ సీన్ ని. అసలు ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్ తీసుకొస్తాయి. గైస్, ఈ సినిమాలో క్యారెక్టర్స్ మాత్రం వరలక్ష్మి గారు, ప్రియమణి గారు అండ్ రావు రమేష్ గారు మాత్రం అవుట్ స్టాండింగ్. నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళ పర్ఫార్మెన్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అండ్ మెయిన్ గా ఎస్పెషల్లీ ఈ సీన్స్ ని మన ఎస్ఎస్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళినట్టు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఇది మాత్రం సూపర్ సినిమా, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. గైస్, అస్సలు మీరు ఇమోషనల్ సినిమాలు అండ్ మదర్ అండ్ చైల్డ్ మధ్యలో జరిగే ఇమోషనల్ డ్రామా, అట్ ద సేమ్ టైం కోర్ట్ రూమ్ లో జరిగే ఇమోషనల్ డ్రామాస్ మీకు నచ్చితే, ఇది గైస్ ఇంకోటి చెప్తున్నాను, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వరలక్ష్మి గారు చెప్పారు జస్ట్ 30 days లో తీసాం సినిమా అని. ప్రాపర్ గా పగడ్బందీగా పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ ని రెడీ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి తీసిన సినిమా. ఎక్కడ ఒక్క చిన్న ఫ్లా లేకుండా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం కుమ్మి అవతల వేసేసారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవుట్ స్టాండింగ్ అండ్ క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో గైస్, నేను ఒకటే చెప్తాను, సింగిల్ వర్డ్ లో రివ్యూ చెప్పాలంటే సూపర్ ఫిలిం, డోంట్ మిస్ ఇట్. ఎస్పెషల్లీ గైస్, మీ నియర్ బై థియేటర్స్ లో ఖచ్చితంగా మీరు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి చూడండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అట్ ద సేమ్ టైం మీరు చూసొచ్చి మా కింద ఈ కామెంట్ సెక్షన్ లో మీ రివ్యూ కూడా మెన్షన్ చేయండి. గైస్, చూస్తున్న వాళ్ళు మీకు ఈ రివ్యూ నచ్చితే ఖచ్చితంగా ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.